సినిమాల్లోనే కాదు బయట కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ రేపుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఎంత పెద్ద కేసైనా చిన్న క్లూతో పరిష్కారం అవుతుంది. తాజాగా నల్లగొండ జిల్లా కొండమల్లపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసే అందుకు నిదర్శనం. చనిపోతూ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇచ్చిన చిన్న క్లూ మొత్తం కేసును ఛేదించేలా చేసింది. ఆగస్టు 11న రూపారెడ్డి హత్య జరిగింది. కొద్దిసేపటికి పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. హత్య జరిగిన తీరును చూసి షాక్ కి గురయ్యారు. డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీం వచ్చాయి. ఎలాంటి ఆధారాలు లభించలేదు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. అయినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంత పకడ్బందీగా హత్య చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. విద్యార్థులు మర్డర్ చేశారనే చిన్న అనుమానం కూడా వాళ్లకు రాలేదు. ఎందుకంటే మర్డర్ జరిగిన తీరు అంత భయానకంగా ఉంది కాబట్టి కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేశారు. స్కూల్ పార్ట్నర్స్ తో ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా విచారించారు. వేరే రాష్ట్రాల నుంచి దొంగలు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో కూడా ఆరా తీశారు. ఇటీవలి కాలంలో జైలు నుంచి ఎవరికైనా సైకోలు రిలీజ్ అయి ఘాతుకానికి ఒడిగట్టారనే కోణంలో ఇంకో టీంను ఏర్పాటు చేశారు. పాత కక్షలు ఉన్నాయేమోనని అనుమానంతో మరొక బృందాన్ని నియమించారు. ఇలా 5 బృందాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా జరిపిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఏమై ఉంటుంది, ఎవరు చంపి ఉంటారు, ఇవే ప్రశ్నలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ టీంలోని పోలీస్ అధికారికి ఒక ఐడియా వచ్చింది. రూపారెడ్డి ఫోన్లో చివరి కాల్ ఎవరికి వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. వెంటనే ఫోన్ తనిఖీ చేయగా ఆమె తన పిన్నితో చివరి కాల్ మాట్లాడారు. ఆమెను విచారించగా తనతో మాట్లాడుతుండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పింది. అయితే చివరిసారిగా బాబు అనే మాట రూపారెడ్డి నోటి నుండి వచ్చిందని, వెంటనే ఫోన్ ఆగిపోయిందని తెలిపింది. రూపారెడ్డి పిన్ని ఇచ్చిన క్లూ మొత్తం కేసునే క్లియర్ చేసింది. అసలు బాబు అని ఎవరిని అని ఉంటారు? పిన్నితో మాట్లాడినప్పుడు బాబు అనే పదం ఎందుకు వస్తుంది? అలా అని రూపారెడ్డి కొడుకును అన్నారా అంటే అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. దీనిని బట్టి ఆ సమయంలో ఆమెకు సడన్ గా ఇంటిలో ఎవరో కనిపించారు. అందుకే బాబు అని అన్నది. ఒక టీచర్ తన దగ్గర చదివే పిల్లలను మాత్రమే బాబు అంటారు. పోలీసులకు క్లూ దొరికింది. వెంటనే ఓ టీం రూపారెడ్డి ప్రిన్సిపల్ గా చేస్తున్న నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ కి వెళ్ళింది. అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించింది. ఓ 2 విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ తర్వాత బడికి రావడం మానేసినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో వేట మొదలు పెట్టారు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం అంశాలన్నింటినీ పరిశీలించగా వాళ్ళిద్దరే రూపారెడ్డి హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఎంత పెద్ద కేసు అయినా చిన్న క్లూతో పరిష్కారం అవుతుందనే దానికి రూపారెడ్డి హత్య కేసు నిదర్శనం. ఆమె చివరిసారిగా పలికిన బాబు అనే పదం 2 కిరాతకులను పట్టుకునేలా చేసింది. మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనము క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనము ఒక 5 స్పెషల్ టీమ్తో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్,
టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము.